లంచ్లోకి అయితే వెరైటీగా కాకరకాయ చిప్స్ చేసుకుందాం రండి. ముందుగా కడాయిలో తరిగి పెట్టుకున్న కాకరకాయలను ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలాగ వేపుకుందాము. ఇలా ఎర్రగా దూరగా వేగేంత వరకు వేపుకుందాం. తర్వాత ఒక బౌల్లో, దీంట్లో ఏం అవసరం లేదు, సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాము. ఎర్రగా వేగిన కాకరకాయలని అయితే ఉప్పు కారం వేసేసుకుందాం అంతే. ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ఉప్పేసేసుకొని ఆల్రెడీ ఆయిల్లో అయితే మనం కొంచెం ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకున్నాము. ఇప్పుడైతే ఫ్రై అయిన వాటిని కాకరకాయ చిప్స్ని అయితే తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాము. ఇలాగ స్ట్రైనర్తో తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఆల్రెడీ ఇలాగ వేసేసుకున్నాము. ఆయిల్ ఏమీ అవసరం లేదు, ఆయిల్ మొత్తం దిగిపోతుంది. ఉట్టి కాకరకాయ మాత్రమే అన్నమాట దీంట్లో. ఇంకా ఇవిలాగా వేసేసుకున్నాము. ఇందులో అయితే కొంచెం కార్న్ఫ్లవర్ అంతే, ఏం అవసరం లేదు. ఇది వేసేసుకొని ఇలాగ అనుకోవాలంతే. చూడండి సౌండ్ ఎలా వస్తుంది. కాకరకాయ చిప్స్ అనమాట. చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా, చూడండి భలే ఉన్నాయి కదా. టేస్ట్ చేసి చెప్తాను చూడండి. వావ్, సూపర్. ఇంకేం అవసరం లేదండి, ఆయిల్ కూడా ఏమంత లేదు. చూడండి చాలా కరకరలాడుతూ ఉన్నాయి. డిన్నర్ టైంలో చక్కగా నంచుకొని తినొచ్చు. పిల్లలు చేదు అనే వాళ్ళు కూడా చేదు లేకుండా ఎంతో టేస్టీగా రెడీ అయిందనమాట. చేదని అస్సలు అనరండి ఇలా చేసుకుని తిన్నారంటే. కాకరకాయ అనేవాళ్ళు కూడా ఇష్టంగా తింటారన్నమాట ఇలా చేసి పెడితే. ఆయిల్ అనుకునేరు, ఆయిల్ ఏం పట్టదు దీనికి. మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై చేసాము అంతే. కాకరకాయ ఎంతో మంచిదన్నమాట ఆరోగ్యానికి. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నచ్చింది అనుకుంటే ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తామా? బాయ్. పిల్లలు తినండి.